ఇంక పాకిస్తాన్ పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు. ఎన్ని డ్రామాలో మ్యాటర్ వీక్‌గా ఉన్నప్పుడే ప్రచారం పీక్‌లో ఉంటదని ఒక సినిమా డైలాగ్ ఏదో సినిమాలో డైలాగ్ ఉందది. అట్లనే ఉంది ఇప్పుడు. భారత బలగాలు, దళాలు సమర్థంగా తిప్పికొడుతుండటంతో వాళ్ళ కుట్రను, వాళ్ళ కవ్వింపు చర్యలను, వాళ్ళ దాడిని ధీటుగా తిప్పి కొడుతుండటంతో ఫేక్ ప్రచారానికి తెరదీసింది. పాక్ అనుకూల సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో అదే ప్రచారం జరుగుతోంది. లేనిది ఉన్నట్టు, జరగంది జరిగినట్టు, ప్రమాదవశాత్తు జరిగిన దానికి గూడా తమ ఘనతే అని కలరింగ్ వస్తుంది. అయితే ఎప్పటికప్పుడు గూడా మన భారత ప్రభుత్వ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం వాటిని ఎప్పటికప్పుడు అసత్యాలుగా నిరూపిస్తూ గాలి తీస్తోందనుకోండి. అరే! జమ్మూ కాశ్మీర్ ఎయిర్ బేస్ మీద దాడులని ప్రచారం చేసుకుంటోంది. గుజరాత్ హజారియా పోర్ట్ మీద దాడి చేశామని ఎప్పటియో ఏ ఘటనలు అవి పాతవెప్పటియో ఏ దేశంలో తీసుకొచ్చి పెట్టి పాకిస్తాన్ ఆర్మీ భారత్ మీద దాడి చేసిందని చెప్పుకుంటోంది, ప్రచారం చేస్తోంది. వాళ్ళ అనుకూల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో. ఇంకా ఇండియన్ ఆర్మీ బెటాలియన్‌పై పాక్ ఆర్మీ దాడి అంటూ 2020లో బీరట్ పేలుడు ఘటనను చూపిస్తూ తమ క్షిపణి దాడితోనే ఇంత విధ్వంసమని ప్రచారం చేస్తోంది. ఫేక్ ప్రచారం పూర్తిగా. కొత్తేం కాదు పాకిస్తాన్‌కు అబద్ధాలు ఆడడం. గోబెల్స్ అని ఇప్పటికీ గుర్తు తెచ్చుకుంటాం గదా! రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జర్మన్ నియంత హిట్లర్ దగ్గర సమాచార మంత్రి గోబెల్స్ అనేవాడు. ఇట్లనే తప్పుడు ప్రచారం చేస్తూ చివరి నిమిషం వరకు గూడా జర్మనీ సైన్యము విజయాన్ని సాధించింది అంటూ రేడియో ప్రకటనలతో ఊదరగొట్టేసి మీడియాలో ప్రచారం చేసి అట్లా చేశాడు. అందుకే ఇప్పటికీ మనం గోబెల్స్ ప్రచారం అంటారు దాన్ని. ఇప్పుడు పాకిస్తాన్ తప్పుడు ప్రచారంలో ఆ గోబెల్స్‌ని మించిపోయిందని చెప్పొచ్చు.